పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనం మొట్టమొదటిగా మనలో బలపరచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని మీద నమ్మకం, విశ్వాసం. ఎంతవరకు మన విశ్వాసం ఉండాలి అంటే, నాకు ఏమి జరిగినా కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు అన్యాయం చేయడు అనే బలమైన దృఢమైన విశ్వాసం, నమ్మకం మనలో ఉంటే మనకి ఎదురు లేదు పిల్లారా. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ మహారాజు యొక్క జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చండి. మంచి చెడు రెండు. ఈ అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాలి అనే తపనతో పరుగులు పెట్టాడు. అయితే 40 సంవత్సరాల లోపులోనే అతను మరణించటం జరిగింది. అయితే తన జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమిటి అంటే, తాను తన జీవితపు చివరి సమయంలో తనకి వ్యాధి వచ్చింది. తనని ఆ వ్యాధి నుండి నయము చేయటానికి ఒక నమ్మకపాత్రమైనటువంటి ఒక వైద్యుడు తనకి సేవ చేశాడు, వైద్యం చేశాడు. ఆ రోజుల్లో ఎక్కువగా పసర్లు తాగటం, వాటి ద్వారా వైద్యం ఉండేది, క్రీస్తు పూర్వం. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, అలెగ్జాండర్ రాజుకి ఒక సమాచారం వచ్చింది ఒక వ్యక్తి ద్వారా. ఏమిటి అంటే, రాజా, చక్రవర్తి, నిన్ను చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిన్ను చంపటానికి గూడుపుటాన్ని జరుగుతుంది. అది కూడా నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నీ వ్యక్తిగత వైద్యుని ద్వారా నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు బాగా నమ్ముతావు కదా, అతని ద్వారా నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తన చేతిలో ఒక కాగితాన్ని నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇంతలోకే తన వ్యక్తిగత వైద్యుడు, తాను బాగా నమ్మినటువంటి వైద్యుడు అలెగ్జాండర్ రాజు దగ్గరికి వచ్చాడు. చేతిలో ఒక గ్లాసు, ఆ గ్లాసులో ఏదో జబ్బు తగ్గటానికి కొన్ని పసర్లు, వాటిని తీసుకొని వచ్చి అలెగ్జాండర్ రాజుకి తాగమని ఇస్తున్నాడు. అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? ఆ గ్లాసుని ఒక చేత్తోడు తీసుకొని తన చేతిలో ఉన్న పేపర్ని, అంటే నీవే నన్ను చంపబోతున్నావని నాకు సమాచారం వచ్చింది అని ఆ సమాచారాన్ని తన వైద్యుడికి ఇచ్చాడు, చదువుకోమన్నాడు. వైద్యుడు దాన్ని చదువుకున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడో తెలుసా? వైద్యుడితో ఏమన్నాడో తెలుసా? నీవు నాకు నమ్మక ద్రోహం చెయ్యవని నాకు తెలుసు, నేను నిన్ను నమ్మాను, కాబట్టి ఇది తెలిసినా కూడా ఎవరో నువ్వు నన్ను చంపబోతున్నావని చెప్పినా కానీ నీవు నాకు అటువంటి ద్రోహము చెయ్యవని నాకు తెలుసు, కాబట్టి నీవిచ్చినటువంటి ఈ పసరను నేను తాగుతున్నాను అని చెప్పి ఆ పసరు తాగాడంటండి. తరువాత అలెగ్జాండర్ మహారాజు రూఢి గావించుకున్నాడు. ఏమిటి? ఆ వైద్యుడు ఏనాడు కూడా తనకి నమ్మక ద్రోహం చెయ్యలేదని. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, అలెగ్జాండర్ మహారాజు తాను నమ్మిన వైద్యుని మీద తాను ఉంచినట్టు నమ్మకం, ప్రియులారా, ఆ విశ్వాసం. ఇద్దరు వ్యక్తుల దగ్గర మనం అస్సలు అబద్ధాలు ఆడకూడదు అంటారండి, వైద్యుడి దగ్గర, దేవుడి దగ్గర. ఈ వైద్యుని మీద అలెగ్జాండర్ మహారాజు ఉంచినట్టు విశ్వాసం, నమ్మకం. వేరే వాళ్ళు చెప్పినా కానీ నన్ను చంపబోతున్నారు, అది కూడా వైద్యుని ద్వారా, పర్సనల్ వైద్యుడి ద్వారా, వ్యక్తిగత వైద్యుడి ద్వారా చంపబోతున్నారని చెప్పినా కానీ అదే పేపర్ వైద్యుడికి ఇచ్చి, నీవు నాకు నమ్మక ద్రోహం చెయ్యవని నాకు తెలుసు, నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆ గ్లాసుడు పసరని తాగాడంటండి.
క్రీస్తునందు ప్రియులారా, మనకు సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు మన దేవుని మీద మన విశ్వాసం ఏ విధంగా ఉంది? అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే జరగవండి. దానికి తగినటువంటి విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాన్ని చూపిస్తాడు. అవునండి. నామమాత్రపు విశ్వాసంగా, నామమాత్రపు క్రైస్తవులంగా, ఏదో నామమాత్ర ప్రార్థనలు చేసుకుంటా దేవుడు నాకు అద్భుతాలు చెయ్యాలి అంటే, అద్భుతం అంటే ఊరికినే జరుగుద్దా మన జీవితాలలో? సవాలుతో కూడుకున్నటువంటిది. ఈనాడు ప్రియులారా, బైబిల్ గ్రంథము నుండి, దానియేలు గ్రంథము నుండి మీ ముందు ఒక గొప్ప సంఘటన ఉంచాలనుకుంటున్నానండి. దీనికి సంబంధించి విశ్వాసం ఏ విధముగా ఉంటే ఎటువంటి అద్భుతాలు మనం పొందుకుంటాం. నెబుకద్నెజరు రాజు, బాబిలోనియా రాజు ప్రియులారా, ఇదిగో 90 అడుగుల విగ్రహాన్ని తయారు చేశాడు. తయారు చేసి, నా రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విగ్రహాన్ని మొక్కాలి అని చెప్పాడు. దానికి వివరణ చాలా ఉంది. ఎంత వెడల్పు ఉంది, దాని భాగాలు ఏంటి, అవన్నీ కూడా దానిలోనికి వెళ్ళట్లా. అయితే దానియేలు తన యొక్క 3 స్నేహితులు మాత్రం ఆ విగ్రహాన్ని ఆరాధించటానికి సిద్ధంగా లేరు. నిజదేవుడైనటువంటి యావే దేవుని మాత్రమే వారు పూజించటానికి సిద్ధపడ్డారు. దానిని అదునుగా చూసుకొని షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద నెపం మోపి వాళ్ళని చంపటానికి ఆ నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది అతని దగ్గర ఉన్నటువంటి వారు ఒక పన్నాగం పన్నారు. ఇంకేముంది, వెళ్ళారు. అయ్యా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నీ విగ్రహానికి మొక్కటలేదయ్యా అని చెప్పి వాళ్ళని చంపండి, ఆజ్ఞ జారీ చేశారు కదా, ఆజ్ఞ ఇవ్వండి వాళ్ళని చంపివేయటానికి అని చెప్పారు. ఆ సమయంలో వాళ్ళు పలికిన మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ రోజున వారికున్న విశ్వాసం వారి దేవుడి మీద, వారికున్న నమ్మకం వారి దేవుడి మీద మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములో, అందులకు షడ్రకు, మెషకు, అబేద్నెగో, రాజా, ఈ విషయమును గురించి మేము మీకు జవాబు చెప్పనక్కర్లేదు. మేము సేవించు దేవుడు మమ్ము కనుక మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడకున్నను మేము అన్యదైవములను కానీ మీరు నెలకొల్పినటువంటి సువర్ణ మూర్తిని కానీ ఆరాధించబోమని మీరు గ్రహింతురుగాక. మేము నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం. జాగ్రత్తగా ఆలకించండి. వీళ్ళు ఆ 90 అడుగుల రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించటం లేదని రాజు దగ్గర తీసుకుని వచ్చారు. అంతకు ముందే రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైనా ఈ విగ్రహాన్ని ఆరాధించకపోతే గనగన మండుచున్నట్టు మంటలలో వేసి తగలబెట్టబెడతారు, చంపివేస్తారు అన్నారు. కొంతమంది పన్నాగం బన్నారు. ఇశ్రాయేలు దేశం నుండి వచ్చినటువంటి, బానిసత్వంలోనికి వచ్చినటువంటి, బాబిలోనియా దేశానికి వచ్చినటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద పన్నాగం పన్నారు. దొరికారు అని రాజు దగ్గరే తీసుకొచ్చారు. ఏమన్నారు? అయ్యా, వీళ్ళు ఆరాధించుట్ల విగ్రహాన్ని, కాబట్టి వీళ్ళని గనగన మండేట అగ్నిలో. రాజుకు మంచి అభిప్రాయం ఉంది వీళ్ళంటే, కానీ ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత దాన్ని పాటించాల్సిందే. వీళ్ళు ఏమన్నారో చూడండి. అయ్యా, ఏమని చెప్తున్నాడు? మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా కానీ ఈ అగ్నిలో కాలి చచ్చిపోతామే కానీ మా దేవునికి మేము నమ్మక ద్రోహము చెయ్యము. ఆ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆ దేవుణ్ణి మాత్రమే పూజిస్తాము, కానీ నిన్ను నీ స్థానములో ఏర్పాటు చేసినట్టు ఈ విగ్రహాన్ని మాత్రం ఆరాధించు. విశ్వాసం చూడండి పిల్లారా. మా దేవుడు అంటే ఏంటి? వాళ్ళ నమ్మకం ఆయన తప్పనిసరిగా మమ్మల్ని కాపాడి తీరతాడు. ఇది విశ్వాసం, ఇది నమ్మకం.
ఇటువంటి బలమైన దృఢమైన విశ్వాసం మనకుంటే దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. ఏం జరిగింది ఆ తర్వాత? ఎవరైతే వీళ్ళ మీద నెపం పొన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని ఆ ఘనఘన మండుచున్నటువంటి అగ్నికీలల్లోనికి మంటల్లోకి విసిరేస్తే ఆ విసిరేయటానికి పోయిన వాళ్ళు మాడి చచ్చిపోయారు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రము ఆ మంటల మధ్యలో చక్కగా దేవునికి స్తోత్ర గీతాలు పాడుతున్నారు. వీళ్ళు ముగ్గురు కాదుండో ఇంకొక వ్యక్తి వచ్చాడు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు. ఎవరైనా దేవుడే దిగి వచ్చాడు వారి మధ్యలోనికి. వాక్యాన్ని చదువుకుంటే, ఆ మంటలు చుట్టూను వ్యాపించి చేరువలో ఉన్నటువంటి బాబిలోనియను వారిని మార్చి చంపివేశాను. కానీ ప్రభువు దూత ముగ్గురు నరులున్న మంటలలోనికి దిగివచ్చి వారిని ప్రక్కకు నెట్టెను. అగ్నిగుండమున తేమతో కూడిన చల్లని గాలి వీచునట్టు అన్నట్లుగా వారికి చేశాను. కనుక నిప్పు మంటలు ఆ నరుల సోకలేదు, వారికి బాధను కలిగింపలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసం, నమ్మకం ఇవి రెండూ కూడా మనకి ఉండాలి మన దేవుని మీద. అప్పుడు మనం అద్భుతాన్ని చూస్తాం. ఏమిటి? నా దేవుడు నా పక్షాన ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు. మానవులం ప్రియులారా, మనుషులం. మనకు కూడా భయాలు వస్తాయి, కంగారు వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఆ స్ట్రెస్ వస్తుంది, కాదంటల్లా. కానీ వీటన్నిటిలో కూడా నా దేవుడు నన్ను విడవడు అని పట్టుదల కలిగి ఉండటం అంత సులభం కాదండి. అలవాటు చేసుకోవాలి, ప్రయత్నము చేసుకోవాలి. చవిచూచి తెలుసుకో నా మనస్స, ప్రభు ఎంత మంచివాడో నీకు తెలియను. చివరికి ఏం జరుగుతుంది? చాలాసేపు ఉంచారు. వాళ్ళు బాగానే పాటలు పాడుతున్నారు. వాక్యాన్ని చదువుకుంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 91వ వచనం నుంచి, అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనం ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని ఆ ఉద్యోగులను అడిగాను. అవును ప్రభు అని వారు జవాబిచ్చారు. అతడు, అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, స్వయముగా దేవుడే దిగి వచ్చి వారిని కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా సమస్యలనంటే అగ్నిగుండాలు ఉన్నాయా? ఇరుగు పొరుగు వారి నుండి కష్టాలు వస్తున్నాయా? శారీరకమైనటువంటి అనారోగ్యాల వలన, ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా అగ్నిగుండాల వలె రగిలిపోతున్నావా, కాలిపోతున్నావా? నీ దేవుని మీద షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె విశ్వాసాన్ని కలిగి ఉండు, నమ్మకాన్ని కలిగి ఉండు. మానవ మాతృడైనటువంటి అలెగ్జాండరు మానవ మాతృడైన తన వ్యక్తిగత వైద్యుని మీద అంత నమ్మకాన్ని ఉంచగలిగితే, నిన్ను దేవుడైనటువంటి దైవ సంభూతుడైనటువంటి దేవుడే అయినటువంటి ఆ పరమ వైద్యుని మీద ఇంకెంత నమ్మకాన్ని ఉంచాలి? ఆ పరమ వైద్యుని మీద మనం నమ్మకం ఉంచితే మనకి ఎంత గొప్ప అద్భుతాలు మనకి జరుగుతాయి. వేడుకుందాం పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ప్రియులారా. అరవకుండా ఉండరా, కసురుకున్నారు, లెక్క చేయలా. విశ్వాసం, నమ్మకం. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను మొరపెడతాను, నా దేవునికి ప్రార్థన చేసుకుంటాను. ప్రియమైన బిడ్డ, నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ ఆ సమస్యను పరిష్కరించగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీకున్నాడు. నీ అనారోగ్యం ఎంత గొప్పదైనా కానీ, ఎంత క్లిష్టమైనదైనా కానీ ఆ అనారోగ్యాన్ని తీసివేయగలిగిన పరమ వైద్యుడు, స్వస్థపరచువాడు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన సన్నిధికి రా. నీకుండవలసింది నమ్మకం, విశ్వాసం. విశ్వసించుట నీ వలనైతే విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. ప్రభు పలికిన మాటలు. నీకు పొరుగు వారి నుండి, ఇతరుల నుండి నీ అనుకున్నటువంటి వారు, నా అనుకున్నటువంటి వారే నీకు అన్యాయం చేస్తున్నారా? కంగారు పడమాకు. నీ బూడిదని పూలదండగా మార్చే దేవుడు,
నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నీకున్నాడు. నీవు చేయవలసిందల్లా ఏమిటంటే విశ్వాసం, నమ్మకం. సింహపు పిల్లలు ఆకలితో అలమటించవచ్చుగాక, కానీ దేవా నిన్ను నమ్మిన బిడ్డలకు మాత్రం నీవు సమృద్ధిని చేకూరుస్తావు. కీర్తనాకారుని దావీదు పలికాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకివ్వమని దేవుని ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మమ్ము నీ రక్తమును వెలగానిచ్చి కొన్న దేవుడా, మమ్ము సృష్టించి మమ్ము కన్న దేవుడా, మమ్ము ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాచేదేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మాలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నటువంటి వానికి, విశ్వాసం ఉన్నటువంటి వానికి గొప్ప కార్యాలు చేయడం నువ్వు సిద్ధంగా ఉన్నావని నేర్పించావు. నీకు స్తోత్రాలు తండ్రి. కరుణామయ, ఈనాడు ప్రభువా వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను నాయన. ఒక్కసారి ప్రభు నీ బిడ్డల వైపు చూడండి తండ్రి. నీ గాయపడినట్టు హస్తం నుండి కార్య పరిశుద్ధ రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభు నీ బిడ్డల మీద కుమ్మరింపచేయండి. ఈ క్షణంలో ప్రభువా ఇదిగో నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా వారి బంధకాల నుంచి విముక్తి చేసి వారికి స్వస్థతలను ప్రసాదించి వారి సమస్యల నుంచి విడుదల ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, శక్తిమంతుడా, పరమవైద్యుడా, నీ బిడ్డలకి నీవే సమస్తము నాయన. మాలో ఆ విశ్వాసాన్ని బలపరచండి. మాలో నుండి అపనమ్మకాన్ని తీసివేయండి. దృఢమైన, బలమైన విశ్వాసము, నమ్మకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. యేసు రాజా, నీవు మాకున్నావు, నీవు మాకున్నంత వరకు మాకు ఏ అపాధ లేదు అనే ధైర్యాన్ని మాకు కలిగించండి తండ్రి. అదిగో నీ వద్దకు వచ్చినటువంటి ఆ వ్యక్తి అడిగాడు, అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, ఒకవేళ నా విశ్వాసం కొదవపడినట్లయితే నా విశ్వాసాన్ని హెచ్చించు నాయన, బలపరచు నాయన అని కోరుకున్నాడే. అదేవిధంగా మా విశ్వాసాన్ని కూడా బలపరచండి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము, మీ కుటుంబాన్ని చల్లగా దీవించుదురుగాక. ఆమెన్.